కడుపులో కొంతమంది, ఇంకో చోట కొంతమంది, ఇంకో చోట కొంతమంది ఇబ్బంది పడినా, ఆగిపోయినా ఇక్కడ కూర్చున్నోళ్ళం అయితే మనందరం విన్నర్స్ కదా. అవన్నీ దాటుకొని, కష్టాలు దాటుకొని పైకొచ్చినాం. కాబట్టి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. వీఆర్ విన్నర్స్ ఫండమెంటలీ. పుట్టడంతోనే విన్నర్స్. వేరే ఎన్ని కష్టాలన్నా ఉండొచ్చు. అందరు కొంతమంది ఏడిపిస్తుండొచ్చు. మీ ఇల్లు చిన్నగుంది, మీ ఇల్లు పెద్దగుంది, లేకపోతే నువ్వు చిన్నగున్నావు, పెద్దగున్నావు, నువ్వు నల్లగున్నావు, తెల్లగున్నావు, ఇట్లా 100 చెప్తారు అందరు. ఏది పట్టించుకోవద్దు. ఎందుకంటే బ్రెయిన్ ఒక్కటి ఉంటే చాలు. బ్రెయిన్ మంచిగా పనిచేయాలంటే మంచిగా చదువుకోవాలి. మిగతా అన్నీ టెంపరరీ. మిగతా అన్నీ టెంపరరీ. బ్రెయిన్ బాగుండాలి, హార్ట్ బాగుండాలి, అంతేనా? బ్రెయిన్ బాగున్నా కూడా సరిపోదు. మీరు అందరు రోబో సినిమా చూసిరా? రజనీకాంత్ రోబోట్కి చాలా బ్రెయిన్ ఉంటుంది కదా, కానీ దానికి హార్ట్ ఉండదు. సో మనకు రెండు ఉండాలి, ఓకేనా? బ్రెయిన్ బాగుండాలి, మంచి పెద్ద డాక్టర్ అమ్మలు కావాలి, లాయర్స్ కావాలి, పొలిటీషియన్స్ కావాలి, లీడర్స్ కావాలి. అవి దేశాన్ని మంచిగా నడిపించాలి. ఇప్పుడైతే ఛాన్స్ ఉంది, ఆడపిల్లలందరినీ అప్లిఫ్ట్ చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ముందంతా ఘోరంగా లేదు, అట్లనే మొత్తం కూడా క్లియర్ ఏం లేదు. సో మీకు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయని డిసైడ్ చేసుకోండి ఫస్ట్ నుంచే. అయినా సరే ఫైట్ చేద్దామని కూడా డిసైడ్ చేసుకోవాలి, అంతేనా? ఒక్కటే సింపుల్. ఒకసారి ఫెయిల్ అయితే 10 సార్లు ట్రై చేయాలి, ఒకసారి ఫెయిల్ అయితే 100 టైమ్స్ ట్రై చేయాలి. కానీ ఆగిపోవద్దు. ఆగిపోయిన వాళ్ళు ఏమవుతారంటే వెనక్కి వెళ్ళిపోతారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఆగకుండా ట్రై చేస్తూనే ఉన్నాం అనుకో, 1 2 3 4 ఏదో టైంలో అయితే సక్సెస్ అవుతాం, అంతేనా కదా? అవుతామా? కాన్ఫిడెన్స్ ఉందా? ఉందా? ష్యూరా? సేమ్ అట్లనే ఇక్కడ మన స్కూల్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చూసిన. ఇప్పుడు వాటర్ వస్తుంది, రోజు కోతులు వస్తున్నాయి, బాగా ఇరిటేషన్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. 10 years నుంచి ఇట్లా కొంచెం చెరువులు కట్టడంతో ఇబ్బందులు ఉన్నాయి.